నమస్తే, మీ పేరండి? నా పేరు నల్లి మోహన్ మాస్టారు. ఏం చేస్తారు సార్? రాజోల్ నియోజకవర్గం సీనియర్ టీడీపీ లీడర్. సార్, ఎలా ఉందండి ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గత 6 నెలల నుంచి ప్రజానీకం అంతా కూడా ఎలా ఉందనేది తెలుసుకున్నారు. ఈ విషయంలో మాత్రం ఎంత మాత్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు నరకాన్ని అనిపించారు. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లోనూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన పరిపాలన విధానం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు నరకాన్ని చూసాం, ఇప్పుడు స్వర్గాన్ని చూస్తూ ఉన్నాం. ఉచిత ఇసుకని చెప్పేసి కూటమి నాయకులు దందాలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దాని గురించి ఏమంటారు? వాళ్ళకంటే దందా చేసిన వాళ్ళు ఎవరో లేరండి. పర్వతాలంతంత గుసగుట్లు వేసుకుని అమ్మేసుకున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చూసినటువంటి పరిస్థితి పారదర్శకంగానే జరుగుతూ ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఇమీడియట్లీ దే టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్, నో డౌట్ ఫర్ ఇట్, అండ్ జస్టిస్ ఫర్ ది ఫ్రీ స్టాండ్ టు ఎవ్రీ వన్. అలా జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు చూసుకుంటే హామీలన్నీ వదిలేసి రెడ్ బుల్ రాజ్యాంగం నడిపిస్తుంది ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి దానికి ఏమంటారు? అది శుద్ధ దుర్మార్గం అండి. నిజాన్ని అబద్ధం చేయడంలో ఆరితేరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అనేసాటి ఇంకా అందులో ప్రపంచంలో అంతకంటే మగోడు ఎవడో లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది. వాళ్ళ కళ్ళుకి మరి గతంలో చూసాం, కాన్స్టిట్యూషన్ అనేది తెలీదు. ఆ రెడ్ బుక్ అనేది మనకేమీ లేదు, ప్రజాస్వామ్యతంగానే జరుగుతూ ఉంది. ఇంక అందులో తేడా లేదు. అలాగ అనుకుంటే ఈ 6 నెలల్లో ఎవరెవరు ఏం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో ఎప్పటికంతా కూడా సర్వనాశనం అయిపోను. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎంత స్మూత్గా, ఎంత నైస్గా గవర్నమెంట్ యొక్క పరిపాలనా విధానం ప్రజాస్వామ్యతంగా అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఎలా జరుగుతుందని అందరికీ తెలుసు. అందరూ చదువుకున్నాం కదా, ఈవేళ అందరూ చదువుకున్నారు. చదువుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఫేస్బుక్లో ఉంది, మంచి బ్రహ్మాండమైనటువంటి మీడియా ఉంది. అంచేత ఆరోపణలు జగన్ పెట్టినటువంటి ఆరోపణలు, వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టినట్టు ఆరోపణలు శుద్ధ నిరాధారం. అంతే సార్. చూసుకుంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా చేస్తున్నారు? ఒక సామాన్య కార్యకర్తలాగా లోకేష్ అంతా స్మూత్ మెంటాలిటీ తగ్గించుకుని బ్రహ్మాండంగా పరిపాలించిన పరిస్థితి లోకేష్ గారు మొట్టమొదటి నుంచి ఉంది. పరిపాలన లేనప్పుడు ఉంది, పరిపాలన ఇప్పుడు కూడా ఉంది బ్రహ్మాండంగా. ఆయన చదువు తగ్గటువంటి నాలెడ్జ్ ఉంది. బ్రహ్మాండమైనటువంటి అందరినీ కూడా ఆకలింపు చేసుకుని హౌ టు టాక్, హౌ టు డిస్కస్, హౌ టు డన్ ది వర్క్ అండ్ స్పాట్లో పనిచేసినటువంటి వ్యక్తి ఈవేళ ఆయనే అని మనం గంటబద్ధమని చెప్పగలదు. మరి గత ప్రభుత్వ ఐటీ మినిస్టర్ తేడా ఏముంది? అసలు ఐటీ మినిస్టర్ అని కూడా మాకు తెలియదు. అప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు, అప్పుడు ఉన్నా కానీ జీరో. హోమ్ మినిస్టర్ ఉన్న జీరో, ఏ మినిస్టర్ ఉన్న జీరో. ఓన్లీ ది సజ్జల రెడ్డి ఈజ్ గోయింగ్ ఆన్ దట్ గవర్నమెంట్, ఇన్ జగన్ గవర్నమెంట్. అందరూ తెలుసుగా, మేము చెప్పక్కర్లేదు. చదువుకున్నవాడికి తెలుసు, చదువుకోలేనివాడికి తెలుసు. అంతే సార్. మరి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చామని చెప్తున్నారు. అప్పుడు ఇట్ ఈస్ కమింగ్ సూన్. వాళ్ళ ఏమీ లేదండి. మనం వైజాగ్లో చూసాం, హైదరాబాద్లో చూసాం, విజయవాడలో చూసాం. ఇవన్నీ కర్నూలు అక్కడో ఇక్కడో ఏదో పెట్టే గుడ్ గ్యామ్లింగ్ అండి. వన్ కంపెనీ ఈజ్ నాట్ కమ్ టు వైజాగ్, నో ఎస్టాబ్లిష్ అట్ దేర్. ఓన్లీ మాట్లాడారు అంతే, పోయారు అంతా. వీళ్ళ ముందే బేరాలు కదా జగన్ గారి గవర్నమెంట్ అంతా కూడా. ప్రతి వాళ్ళు కూడా వైజాగ్లో దోపిడీ, మొత్తం విజయవాడలో దోపిడీ, కర్నూలులో దోపిడీ, గుంటూరులో దోపిడీ. మీకు తెలియదేమో సార్, మీడియా ఉంది కదా, అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలా స్వేచ్ఛగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ వెరీ ఫ్రీడమ్ లైఫ్. అంతే సార్. విద్యారంగాన్ని ఎలా చేస్తున్నారు లోకేష్? విద్యారంగం మాత్రం పెను మార్పులు వచ్చినాయండి. రీసెంట్గా ఇంటర్మీడియట్ విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళినటువంటి పేద మధ్య తరగతి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి భోజనం మొన్ననే ఏర్పాటు చేశారు. మేము కూడా అటెండ్ అయ్యాం. రుచికరమైనటువంటి భోజనం. అందరూ మినిస్టర్లు, అందరూ ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మహానుభావుడు జగన్ గారు వచ్చి దాన్ని రద్దు చేశాడు. రద్దు చేస్తే మళ్ళా మొన్న శుక్రవారం నుంచి మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా అందరూ కూడా పేదోళ్ళు. కోటి విద్యలో కూటి కొరకే పిల్లలు చదివితేనే దేశ భవిష్యత్. ఇవాళ మీటింగ్లో, భీమవరం మీటింగ్లో కూడా మన లోకేష్ గారు అదే చెప్పారు. మీరందరూ బాగా చదువుకోండి, రేపు అన్నాడు ఉద్యోగం వస్తుందని. అది సార్. చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఎలా ఉంది? వందల కేసులు పెట్టి, అబద్ధాలు పెట్టి జగన్ ప్రభుత్వం మన రాజమండ్రి జైల్లో 52 రోజులు పెట్టారండి. చంపేయాలని కూడా ప్లాన్ చేశారండి. భగవంతుని దయ, భగవంతుని కృప చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది. ఖచ్చితంగా న్యాయం అనేది ఆయన పక్కన ఉంది. ఎట్టి బస్సులో జగన్ ప్రభుత్వం మీద ఉండదు అని చేత ఇది తప్పండి. జనవరి ఎండింగ్ నుండి జనాల్లోకి వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలు సపోర్ట్ చేస్తారా జగన్ రెడ్డి? ఏదో దోపిడీ చేసేసి, తినేసి, తాగేసి ఆయన వల్ల లాభం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మామూలు అది.
వాళ్ళు చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరో చేయరండి. చేసేంత పరిస్థితి ఏమీ లేదండి. నిజమైన కార్యకర్త ఈ ప్రజాస్వామ్యంలో బతికినటువంటి ఏ వ్యక్తి కూడా, చట్టం అని తెలుసున్నటువంటి ఏ వ్యక్తి కూడా అయ్యి బాబోయ్ జగన్ గవర్నమెంట్లో ఇంత ఇబ్బందులు పడ్డాం, ఇలా చేసాం, జైలుకి వెళ్ళిపోయాం, హత్యలు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, మొత్తం ఎస్సీలు ఎస్టీలు, నా ఎస్సీ నా బీసీ ఇవన్నీ జీరో అండి. ఏం జరగదండి. జగన్కి వచ్చినా జీరో సార్, ఏం జరగదండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఈ టీము, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే బీజేపీ నాయకత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అందులో ఏమాత్రం తేడా లేదు.